కోసం ఇక్కడ నేను పిల్లల బుక్స్‌కి కవర్స్ వేసిన తర్వాత మధ్యలో రోల్ ఉంటుంది కదా! ఆ రోల్స్ అనమాట ఇవి. వీటిని కూడా మనం చాలా రకాలుగా కిచెన్‌లోనూ, ఇంట్లోనూ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఒక రోల్ అనేది తీసుకున్నాను. ఈ రోలు కాస్త పొడవుగా ఉంది. అందుకోసం నేను కొంచెం అన్నంత దూరం కట్ చేస్తున్నాననమాట. అవసరం లేదు ఇంత పొడవేదనమాట. ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్‌గా ఇలానే రీయూజ్ చేసే కన్నా కొంచెం క్రాఫ్ట్ పేపర్ లాంటి దాన్ని అతికించామనుకోండి దాని లుక్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇలాగ క్రాఫ్ట్ పేపర్‌ని ఫెవికాల్ పెట్టి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక రోప్ అనేది తీసుకోవాలి. అంటే తాడు గానీ, లేస్ గానీ, పిల్లల షార్ట్స్‌కి వచ్చే లేస్ ఉంటుంది కదా! ఆ లేస్‌నైనా సరే తీసుకోవచ్చు. తీసుకొని మధ్యలో నుంచి పంపించేసి ముడి అనేది వేసుకోవాలి. ఆ ముడి కనిపించకుండా నేను ఈ రోల్ మధ్యలోకి పంపించేసాను అనమాట. ఇప్పుడు మనకి చాలా అంటే చాలా సింపుల్‌గా ఒక హ్యాంగర్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మనం కిచెన్‌లో తగిలించేసుకోవాలనుకున్న ఒక మేకుకి దీనికి మనం హ్యాండ్ టవల్స్ ఉంటాయి కదా! అలాంటి వాటిని గానీ లేకపోతే కిచెన్‌లో వాడే క్లాతులు ఉంటాయి కదా! వాటినైనా సరే దీనికి పెట్టేసి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. చూసారు కదా! చాలా సింపుల్‌గా ఉంది. అలానే కొంచెం కొత్తగా కూడా ఉంది కదా! తప్పకుండా ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ వచ్చేసి ఇలా గాజులు పెట్టే డబ్బాని చూడండి ఎంత గజిబిజిగా ఉందో. మనకి టైంకి కావాల్సిన గాజులు వెతుక్కోవడానికి కూడా కొంచెం టైం అయితే తీసుకునేది కాబట్టి ఇలా గజిబిజి లేకుండా ఉండటం కోసం ఇందాక మనం తీసుకున్న రోల్ ఉంది కదా! ఇంకొక రోల్ అనేది తీసుకున్నాను. ఈ రోల్‌ని మన ఈ ప్లాస్టిక్ డబ్బా పొడవుకి సరిపోయేటట్లుగా చూసుకొని అంటే పొడవు ఎక్కువగా ఉంది కదా! అందుకోసం కరెక్ట్‌గా డబ్బా సైజుకి సరిపోయేటట్లుగా ఈ రోల్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేను ఈ రోల్‌కి ఒక సైడ్‌న ఒక చిన్న అట్ట ముక్క లాంటిదాన్ని అతికిస్తాను. ఎందుకంటే గాజులన్నీ ఒకేసారి పడిపోకుండా ఉండటం కోసము. ఇలా పెట్టుకున్న అవసరం లేదు. మనం పెట్టకపోయినా సరే ఏమి అవ్వదనమాట. మనం డైరెక్ట్‌గా ఇలానే వాడుకోవచ్చు. ఇలా ఒక పక్కన నేను అట్ట ముక్కలు అనేది అతికించుకున్నాను. ఇక్కడ ఇంకొక టిప్ అనమాట. ఈ రోలు లాంటివి మన దగ్గర లేవు అనుకోండి కొంచెం మందంగా ఉన్న అట్ట ముక్క ఉంటుంది కదా! అంటే మనం బనియన్‌లో కొన్నప్పుడు వస్తూ ఉంటుంది కదా! అలాంటి అట్ట ముక్కని ప్లాస్టర్‌తో అతికించుకున్నట్టయితే ఒక రోల్ లాగా రెడీ అయిపోతుంది. ఈ రోల్ కూడా ఈ ప్లాస్టిక్ డబ్బాకి కాస్త పొడవు ఎక్కువగా ఉందన్నమాట. అందుకోసం ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకునే లోపు మనం ఇంతకుముందు ఫెవికాల్ పెట్టి అతికించేసాం కదా! అదైతే చక్కగా డ్రై అయిపోయిందనమాట. ఇలా మనకి 2 రోల్స్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కూడా కింద వైపున ఒక అట్ట ముక్కను అతికించుకోవచ్చు. నేను అతికించలేదనమాట. ఇప్పుడు గాజులన్నిటిని చక్కగా కలర్ వైజ్ డివైడ్ చేసుకొని ఈ రోల్స్ పెట్టేసుకొని ఈ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి గాజులు గజిబిజి లేకుండా ఉంటాయి. కలర్ వైజ్ కూడా చక్కగా నీట్‌గా ఉంటుందన్నమాట. కొద్ది గాజులైనా సరే ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా! సో తప్పకుండా ట్రై చేయండి. అలానే ఇలాంటి ఆర్గనైజర్‌ని మనం బయట కొనాలి అంటే 300-400 వరకు తప్పకుండా పెట్టాల్సొస్తుంది. ఇక్కడ మనం ఈ ఆర్గనైజర్‌ని 0 కాస్ట్‌లో రెడీ చేసుకున్నాము. తప్పకుండా ట్రై చేయండి. అలానే చాలా బాగా యూజ్ అవుతుంది మనందరికీ కూడా.